హాయ్ ఫ్రెండ్స్, ఈ రేఖ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతకాయ చట్నీ చేసుకున్నాము. నోరు బాగలేనప్పుడు, అన్నం దిగినప్పుడు చింతకాయ చట్నీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్ అండి, పెనం పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. ఫ్రెండ్, శనగపప్పు వేగుతున్నాయి. ఫ్రెండ్స్, జీలకర్ర కూడా వేస్తాను. ఇప్పుడు 10 ఎండుమిర్చి, ధనియాలు కొద్దిగా వేస్తాను. ఫ్రెండ్, బాగా వేయించుదాము. ఎండుమిరపకాయలు నేను 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఫ్రెండ్, మన కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఫ్రెండ్, కరివేపాకు చూడండి. చింతకాయ చట్నీకి ఎండుమిర్చి వేయించుతున్నాను. ఇవన్నీ వేయించేసి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం చట్నీ. నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని చట్నీ చేసుకున్నాం. ఫ్రెండ్స్, తిరువాత పెట్టుకున్నాం. ఓకే, చూడండి, చింతకాయ చట్నీ తిరువాత పెట్టుకున్నాము. అందులోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. వేసాను కదా, ఆనియన్స్ వేసాను, ఎగుతున్నాయి. జీలకర్ర వేసిన, ఆనియన్స్ వేసినాను. ఇప్పుడు కరివేపాకు, 2 ఎండుమిర్చి, చూడండి, తెల్లగడ్డలు దంచుకున్నాను, అవి వేస్తున్నాను. ఇవన్నీ వేగినాక చట్నీ వేసేసి రెడీ అయిపోతుంది. వేగినాయి, ఇప్పుడు చట్నీ వేసేద్దాం. చూడండి, చట్నీ వేసేసాను. ఫ్రెండ్స్, చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది. దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఆనియన్స్ వేసాను. ఇప్పుడు వేడి రైస్లోకి చింతకాయ చట్నీ వేసుకొని తిన్నాం. ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది? వేడి రైస్ చింతకాయ చట్నీ వేసాను. ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వేడిగా తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్, ఓకే, కాలుతుంది. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది, పుల్లగా. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఓకే, బాయ్.